श्रियं देवी उपासते श्रीमादेवी चष्टां चंद्रां प्रवासं अस्मिन् लोकेष्टावदानं तां पद्मिनी निमिषं प्रबुद्धे आलक्ष्मीर्मेण अस्य आलक्ष्मीर्मेणास्तां वम्रेः आदित्यवर्णेः तपसो दाता वनस्पतिस्तौ वृक्षोद्भवः अयं मुहूर्तस्तु ॐ शतमानं भवति शतायुः DMH को ओम शांति 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 ओम परिपूर्णाय ऐश्वर्या प्राप्तिरस्तु इष्टकाम्यार्थ बल सिद्धिरस्तु मनोवांఛा बल सिद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु वंशं वंशाभिवृद्धिरस्तु देवी नारायणी नमोस्तुते लक्ष्मीनारायण नमोमेश्वर जिनवाणी ग्रहानुकूल प्राप्त्यर्थं नूतन आसुपत्रि 100 पडकल आस्पत्रि प्रारंभोत्सव समये यदाशक्ति श्री महालक्ष्मी महागौरी महासरस्वती स्वरूपस्य श्री लक्ष्मी देवता गणपति देवता पूजांकरि मायांदराय लक्ष्मी वैनुमां देवस्सख कीर्ति च वर्णासः प्रादुर्भूतिरास्मिन् कीर्तिमृद्धिं ददातु मे ओम नमो भगवन् विश्वेश्वर महादेवाय नमो नमः स्वयं तगल्गानि कालाय कालानि रुद्राणि लकण्ठा मृत्युञ्जयेश्वरः सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः ओम शिवो नाम అన్న విషయం సార్ సర్వవిఘ్నోపశాంతే ఆజ్ఞానపద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోర్వాజినోతే శ్రీనామ పవిత్ర ఓం ఉమామహే అదే 500 రూపాయలకే ముందు సిద్ధం పలికినారు మొత్తం అందరూ కట్టెలపై వాడద్దు మరి 6 సంవత్సరాలు మన దెబ్బతింటుంది దీపం పథకం ప్రారంభించి అప్పుడు 4 రూపాయల సిలిండర్ ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళ పని ఉంది మొన్న ఏదో ఎన్నికలు వస్తాయని చెప్పి 200 తగ్గించింది కానీ ఇవాళ తీయడానికి 500 సిలిండర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం దళితులకు 3 ఎకరాలు ఇస్తారు ఇంటింటి మన్నారు 10 ఏళ్ళు ఉద్యోగులు రాకుండా చేసిండ్రు ఒక ఉద్యోగులు కోసి రాక్షి ఇవాళ వచ్చిన తర్వాత తెలిసి కానీ ఎదుటి పనులు టీచింగ్ కానీ మొత్తం 30 మనం చేసి ఉండాలి నోటిఫికేషన్ ఉద్యోగం అపాయింట్మెంట్ ఇస్తే ఉద్యోగం అంటే అపాయింట్మెంట్స్ ఇచ్చిన మీలాగే కూడా పేపర్ అమ్ముకొని ఇవాళ ఇట్లా చాలా కార్యక్రమాలు జరుగుతామని మన ముఖ్యమంత్రి రెడ్డి అక్కడ మంచిగా ఇస్తారు ఇందిరా మీన్లు ఇస్తున్నాం. ఇవన్నీ జరిగిపోయినాయి. కలెక్టర్ గారి సహకారంతో మనకు
మన కమిషనర్ హెల్త్ కూడా మా ఫ్రెండే ఉన్నాడు అజయ్. నేను డాక్టర్ కాబట్టి వీడు కొంచెం సులువు అయింది ఇదంతా. సో అల్టిమేట్గా ఇలా మనం భూమి పూజ చేసుకున్నాము. మన కాంట్రాక్టర్ కూడా కరుణాకర్ గారు, ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్, చాలా బిల్డింగ్లు కట్టిండు. నాకు చెప్పాడు 15 నెలలు కట్టిస్తా సార్ మీకు అని. నాకు నచ్చింది. సరే 15 నెలలు కాకుండా 18 నెలలు. అయితే ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. మనకు ఖచ్చితంగా ఒక సంవత్సరంన్నర లోపల మళ్ళీ ఇది మనము హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నాం హెల్త్ మినిస్టర్ గారితో. మరి మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు ఎలక్షన్ కూడా వస్తుందేమో. మరి నాకు సంగారెడ్డిలోనే అక్కడ మా కాన్స్టిట్యున్సీ మా జిల్లాలోనే చాలా పనులు ఉన్నాయి, నేను వస్తారు అన్న భూపతి నువ్వు కానిచ్చేయనంటే ఆయన పర్మిషన్తో మనం ఇలా ఫౌండేషన్ వేసుకోవడము భూమి పూజ చేసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇది 33 కోట్లది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 100 బెడ్ల హాస్పిటల్కి ఏ కావాలో అది ఉంది. కానీ మరి దాన్ని షిఫ్ట్ చేస్తే కానీ ఇక్కడ మొత్తం ఈ బిల్డింగ్ మనకు ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఇది 75,000 స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే ఒక్కొక్క ఫ్లోర్ 25,000 చదరపు అడుగులు వస్తుంది. సో దాంతోపాటు మన ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కావాలా, మనకు మార్చరీ కానీ అంబులెన్స్ స్టాండ్ కానీ ఇంకా అన్ని రకాలుగా ఫుల్ పేజ్లో ఒక 100 బెడ్ల హాస్పిటల్ ఉండి మనకు కావాల్సిన వసతులన్నీ కావాలంటే 5 ఎకరాలు ప్లేస్ అవసరం ఉంటుంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కదా ఆగమాగం మరి చేద్దామని చెప్పి ఏదో కాంగ్రెస్ గ్రౌండ్లో ఒకటి వేసిండ్రు. అక్కడ తీరా చూస్తే అది జూనియర్ కాలేజ్ గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ ఉన్న భూమి హాస్పిటల్ తీసుకుంటే మరి ఈ భూమి ఏమవుతుంది, మళ్ళీ దీనికి వేరేది వాడుకోకుండా బాగుండదు అని చెప్పి మన ఆ భూమి అది హాస్పిటల్ మన కాలేజ్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మరి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మనం ఇక్కడ ఉన్న హాస్పిటల్ కూడా బీసీ వెల్ఫేర్ కదమ్మా, బీసీ హాస్టల్, బాయ్స్ హాస్టల్, బీసీ బాయ్స్ హాస్టల్లో కొంచెం ప్లేస్ ఉంది, ఖాళీ ఉంది. మరి అన్నప్పుడు దాంట్లో ఈ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఆక్సిజన్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా అక్కడ చేయించి మళ్ళీ ఈ బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని అవసరమైతే ఈ బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేసి ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టాలి 5 ఎకరాలలో. ఎందుకంటే ఇది చుట్టూరు 50 గ్రామాలు ఉన్నాయి. రాబోయే కాలంలో మనందరూ అంటే ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మరి ఇక్కడ మున్సిపాలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పటికి కూడా గతంలో ఇంకా మన భవిష్యత్తులో ఇంకొక 30 నుండి 40 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి అవసరం ఉంటే ఇంకా పెంచుకోవడానికి కెపాసిటీ ఇక్కడ 5 ఎకరాలలో మనం చేసుకుంది. ఇదంతా ప్రాసెస్ జరిగింది మనం వచ్చిన 3 నెలల్లోనే. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఖచ్చితంగా నిర్మించాలన్నప్పుడు ఇవన్నీ అడ్డంకులు కూడా మరి ఎంఆర్ఓ గారు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సహకరించారు. మరి దాన్ని తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల మొత్తం రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ కులాలకు సంబంధించిన జనగణన నిర్మించాలా, దాన్ని అంటే చేయాలా, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ చదువు ఏంది, వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది వాళ్ళ ఇన్కమ్ ఎంత నెలవారీ స్టడీ చేయడానికి బీసీ జనగణన అంటే దానికి కూడా బీజేపీ సపోర్ట్ ఇస్తారు. ఏమనంటే నేనే బీసీ ఉన్నా కదా మోడీ అంటారు. అంటే మోడీ ఒక్కడు బీసీ ఉంటే సరిపోతుంది, అందరు బీసీలకు న్యాయం జరగాలి కదా. ఇవాళ అరవింద్ అంటుండు. అందుకని ఇవాళ బీసీ జనగణన చేయడమే కాకుండా నిన్ననే ప్రభుత్వం అనౌన్స్ చేసి మీరు అందరూ కూడా గమనించండి 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం. ప్రతి బీసీ కులానికి సపరేట్గా ఫండ్ పెట్టి వాళ్ళ స్థితిగతులు అంతా అయిన తర్వాత వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళ ఒక్కొక్క వృత్తికి ఒక అవసరం ఉంటుంది. ఇవాళ పద్మశాలు ఇస్తున్నారు వేవర్స్, వాళ్ళకి అవసరాలు వేరే ఉంటాయి. అదే గౌడ అవసరాలు వేరే ఉంటాయి. సో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చేటట్టు వాళ్ళకి ఉపాధి కల్పన, వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే 16 కార్పొరేషన్లు ఏకకాలంలో ఏర్పాటు చేసామంటే మామూలు విషయం కాదు. ఇట్లా ఇవాళ నిన్నగాక మొన్న ఇంకా స్త్రీ శక్తి మీటింగ్ కూడా అయింది, మీకు అందరు కూడా తెలుసు. నిన్ననే నేను మీటింగ్లో కూడా ఉన్నా. నేను 1,00,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టడం అనేది చరిత్ర తెలంగాణలో కాదు, నేనైతే చూడలేదు. అక్కడ ఏమన్నారు, 1,00,000 కోటి మంది మహిళలు ఒక గ్రూపులలో తయారు కావాలి, 10 మందికి ఒక గ్రూప్ అనుకుంటే ఇవాళ 63 లక్షల మంది మాత్రమే గ్రూపులలో ఉన్నారు. ఇంకా 40,000 మంది 40 లక్షల మంది గ్రూపులో చేరి 1 కోటి మందితోని మహిళా శక్తి పేరు మీద ఇక్కడ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గ్రూపుకు 1 కోటి రూపాయలు, 10 లక్షలు కాదు. ఇంతకుముందు ప్రభుత్వం 10 లక్షలు అన్నది,
కానీ 10 లక్షలు కాదు కదా, 1 రూపాయి ఇవ్వలే, ఉల్టా మితికి జీరో మితి పోయి చారణ మితి అయింది, చారణ మితి పోయి ఇంకా మితికి మితి నీరుకి దున్నే అమ్మునేదాకా ఎట్లా ఉన్న మబ్బులు చేయలేదు విత్తనాలు ఏంటంటే వాటర్ మెట్ వచ్చిన రోజుల్లోనే చాలా పనులు ఇష్టం. నేను వచ్చినాక కూడా ఇక్కడ మరి ఒకటి ఈ పిల్లలకి ఇక్కడ గురుకుల పాఠశాల మనం పడకల హాస్పిటల్ ఇలా నేను డాక్టర్ ప్రజాప్రతినిధులు మనం వ్యవసాయానికి సంక్షేమం ఇక్కడ వ్యవసాయానికి పెద్దమో మరి విద్యార్థులందరూ కూడా ఆదుకునే లక్ష్యం. మనం ఈ 10 సంవత్సరాలలో ఒక 10 బెడ్ హాస్పిటల్ కూడా యాడ్ చేసాం. ఇవాళ మనకు టెక్నికల్ డిస్ప్లేలో కూడా మన మంత్రి ఒప్పుకున్న ఇండస్ట్రీ చేసి కొంచెం టైం పడుతుంది, కానీ కూడా ఒకటి మదర్ అండ్ చిల్డ్రన్ హెల్త్ 100% సాయం అవుతుంది. అదేవిధంగా శాంక్షన్ అవుతుంది. అదే ఇవాళ మన జక్రాన్పల్లి ఉన్నది, ఇక్కడ మొప్ప ఉంది ప్రైమరీ. ఒక రైతు బంధు పేరు మీద రైతులకు రావాల్సిన అన్ని కూడా కట్ చేసారు. ఇవాళ రైతుకు పంట పండించే పంట బీమా కానీ, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ కానీ, పనిముట్ల మీద సబ్సిడీ కానీ, ఫర్టిలైజర్ మీద కానీ, సీడ్ మీద కానీ ఏమీ లేకుండా అన్నీ కూడా కట్ చేసి ఒక రైతు బంధు పేరు మీద 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవాళ రైతుకు పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని అంటే 10 కిలోలు కట్ చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, రైతులకు గిట్టుబాటు ధర రావాలనంటే ఈ మధ్యవర్తులు కాదు, ఈ చీకటి బిల్లులకి బీజేపీ వాళ్ళు తెచ్చినటువంటి బిల్లులు కాదు, మనకి ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్ధత దేవాల పార్లమెంట్లో అని అడుగుతా ఉన్నాం. దానికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు రైతులకు వ్యతిరేకంగా ఒక నల్ల చట్టాలు తెచ్చారు. దానికి కొన్ని 1000 మంది రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి 1000 మంది రైతులు చనిపోయినటువంటి సందర్భం. నేను చెప్తా ఉన్నాను కదా, భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక చట్టం తెచ్చిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాపస్ తీసుకునే చరిత్ర ఓన్లీ బీజేపీ ప్రభుత్వంలోనే ఉన్నాయి. రైతులకు సంబంధించినది ఏదైనా చట్టం తెస్తారు, దాన్ని అమెండ్మెంట్ చేస్తారు, మార్పులు చేర్పులు చేస్తారు. కానీ రాజ్యసభలో లోక్సభలో చట్టం అంటే పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిన తర్వాత, గెజెట్ ఏర్పడిన తర్వాత, కాన్స్టిట్యూషన్లో చేంజ్ వచ్చిన తర్వాత, దానిలో అమెండ్మెంట్ అయిన తర్వాత, ఒక చట్టం ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేయడానికి మళ్ళీ చట్టం పెట్టారు. ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు ఎక్సెప్ట్ మోడీ ప్రభుత్వం తప్పితే. అలాంటి నల్ల చట్టాలు తెచ్చినటువంటి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ మీరు రైతులకు గిట్టుబాటు ధర కావాలా, మీరు అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని అంటే దాని మీద సపోర్ట్ చేస్తలేరు. ఎవరో అదానికో అంబానికో లేకుంటే వాళ్ళ గోడౌన్స్ ప్రైవేట్ అంటే ఏమంటారు దాన్ని, ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద వాళ్ళకి అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.